తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వాక్యం ఏముంటుంది ఇక్కడ? తనకు మొరపెట్టు వారు ఎవరయ్యానంటే నిజముగా మొరపెట్టేవాళ్ళు కావాలి దేవునికి. నామకార్థపు ప్రార్థనలు పనికిరావు ఆయన దగ్గర. నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడము, నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడము, అది కాదు ప్రార్థన. నీ ప్రార్థన ఎల్లప్పుడూ ఉండాలి. దానియేలును గురించి మనం ఆలోచిస్తే, దానియేలట రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కనీసం మన ప్రార్థన మన జీవితంలో యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత కనీసం రోజుకి 3 సార్లు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలా. తినేటప్పుడు కాదు ప్రార్థన చేసుకోవాల్సింది, నువ్వు పడుకునేటప్పుడు కాదు ప్రార్థన చేసుకోవాల్సింది. ఆ ప్రార్థన వేరు. కానీ నీ వ్యక్తిగతమైన ప్రార్థనలో దేవునికి నీ విన్నపములు తెలియచేయాలి. దేవునికి నీ విన్నపములు తెలియచేయాలి అంటే నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కొనసాగించాలా. ఎప్పుడు ప్రార్థన చేయాలా? ముమ్మారు ప్రార్థన చేయాలా. 3 సార్లైన, రోజుకు 3 సార్లైన ప్రార్థన చేయాలా. ఎడతెగక ప్రార్థన చేయండి అని తెస్సలోనికే పత్రిక చెప్తా ఉంది. ఎడతెగక ప్రార్థన చేయండి అని అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు ప్రభువు గారు చెప్పారన్నమాట. కాబట్టి ప్రార్థనా జీవితము చాలా అనుభవం కలిగినటువంటి జీవితము. ప్రార్థన నువ్వు చేయగలిగితే, నిజంగా దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే, ఒక మాట చెప్పనా, నిజముగా ప్రార్థన చేసేవాడు ప్రార్థనకుడికి రాగలడు. దేవునికి నమ్మకంగా ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టదు. ఇది జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన మనలో లేనప్పుడు, అంటే మన సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తాము, మన కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తాము. వాటి ప్రతిఫలం ఉంటుందా? ఉండదు. కారణం ఏంటయ్యానంటే, ఎందుకు ఉండదయ్యానంటే ఇష్టము లేని ప్రార్థన మనం చేసేది. ఇష్టము లేని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడు. ఒక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది ప్రార్థన, చాలామంది ప్రార్థన చేసిన వాళ్ళే. బైబిల్ గ్రంథంలో 3/4 భాగం ప్రార్థనలు ఉన్నాయి. అందరూ కూడా ప్రార్థన చేసిన వాళ్ళే. కానీ వాళ్ళలో అందరి గురించి నేను చెప్పలేను, కానీ కొందరు మాత్రమే ఒక 2-3 తీసుకున్నాం మనం. చూద్దాం ప్రార్థన, ఎలాంటి ప్రార్థన చేశారు వాళ్ళు, ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు చూస్తున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తున్నాడు మనకి. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి వాక్యంలో. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు నువ్వు అలాంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, అలాంటి మంచి మనసు కలిగినటువంటి ప్రార్థనలు చేయగలిగితే, నిజమైనటువంటి ప్రార్థన, ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీవు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన కొన్నేని నీవు చేసిన ప్రార్థనలను, నీవు చేసిన ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవదూతే వచ్చాడు కిందకి. దేవదూత దిగి వచ్చి కొన్నేళ్ళు చేసిన ప్రార్థనలు గూర్చి, ఆయన చేసిన ధర్మ కార్యాలను గూర్చి బోధిస్తున్నాడు అక్కడ. అయ్యా, నేను పంపబడ్డాను నీ దగ్గరికి, నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందయ్యా, దేవుని సన్నిధికి వచ్చిందయ్యా. నువ్వు ఎంతమందికి సహాయం చేసావో, ఎంతమంది నువ్వు ఆదరించావో, ఎంతమందికి నీ ప్రేమ విందును పెట్టావో, సహాయం చేసావో, ఇవన్నీ కూడా నీవు చేసిన ప్రతి క్రియ కూడా, నీవు చేసిన ప్రతి ప్రార్థన కూడా, నీవు చేసిన ప్రతి ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. మంచిదే. అయితే నీకు ఒకటి కుదువుగా ఉన్నది. ఏంటా కుదువా? దేవుని మాటలను వినాలా. దేవుని మాటలను వినాలంటే స్వయంగా దేవుడు వచ్చి నీకు బోధించడు. ఆయన ప్రవక్తలు ఉన్నారు, ఆయన సేవకులు ఉన్నారు. సీమోను పేతురుని పిలిపించి ఆయన దగ్గర దేవుని మాటలు వినమని చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థన చేస్తున్నాం ప్రియులరా, మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యము ద్వారా మనకు కావలసిన జవాబు ఇస్తాడు ఆయన. ఈరోజు మనము మన ప్రార్థనల ద్వారా ఏం నేర్చుకోబోతున్నాము వాక్యంలో మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో బానిసత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఫరోరాజు పరిపాలన కింద వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ మీద మోపబడినటువంటి భారము, వారి మీద మోపబడినటువంటి భారములు చాలా భయంకరమైనవి. వాళ్ళని కష్టపెడుతున్నారు, వాళ్ళని వెట్టి శాఖలు చేయిస్తున్నారు, వాళ్ళ దగ్గర విటుకును భోజిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇశ్రాయేలు ఎడల వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అయితే
వాళ్ళు చేసేటువంటి ఆ భయంకరమైన భారములను బట్టి, భరించలేని ఆ భారాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారయ్యారంటే వాళ్ళ పితరుల దేవుడైనటువంటి యెహోవాను జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలీయులకు దేవుడు వాళ్ళ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వాళ్ళు, అందుకని వాక్యం ఉంటుంది ఇక్కడ, నిజముగా మొరపెట్టే వారందరికీ దేవుడు సమీపముగా ఉంటాడండి. దేవుడు సమీపముగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చదవండి. 7వ వచనం శ్రద్ధగా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని త్వరగా. 3వ అధ్యాయము 7వ వచనం నిర్గమకాండము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. ఏమంటున్నాడు అక్కడ? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూసా. తర్వాత ఏమంటున్నాడు ఆయన? నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు చాలు. దేవునికి స్తోత్రం. వారు పెట్టిన మొర, వాళ్ళ శ్రమలలో, వాళ్ళ కష్టాలలో, ఇరుకుల ఇబ్బందులలో, వాళ్ళకు వచ్చిన ప్రతి శ్రమను గూర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు పెట్టిన భారమును బట్టి వాళ్ళు మొరపెట్టడం ప్రార్థన చేశారు. వాళ్ళు మొరపెట్టడం మొదలు పెట్టేశారండి. వాళ్ళు మొరపెడుతున్నారు. ఆ సంగతి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మిద్యాను దేశంలో ఉన్నటువంటి తన మేనమామ మందను మేపుతున్నటువంటి మోషే దగ్గర దేవుడు బయలుపరుస్తున్న విషయాన్ని, రా నిన్ను ఐగుప్తు దేశానికి పంపించాలి నేను. ఎందుకంటే నా ప్రజలు నాకు మొరపెడుతున్నారు, నాకు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చేసే ప్రార్థన నేను వింటున్నాను, నేను చూశాను. వాళ్ళు బయటికి తీసుకురావాలి. నిజముగా దేవుణ్ణి ప్రార్థన చేయగలిగితే, నిజమైన ప్రార్థన చేయగలిగితే, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయగలిగితే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని నీకు సరైనటువంటి జవాబు దేవుడు ఇస్తాడు. పిల్లలు దేవుడు ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. చూడండి, ఐగుప్తు దేశం ఎక్కడ, మిద్యాను దేశం ఎక్కడ? అంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి మోషే దగ్గరకు దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడి, మోషే వెళ్ళాలా, నా ప్రజలను బయటికి తీసుకురావాలా, నాకు మొరపెడుతున్నారు వాళ్ళకు వాళ్ళ శ్రమలను గూర్చి, వాళ్ళ బాధను గూర్చి, వాళ్ళకు వచ్చిన కష్టాలను గూర్చి నాకు మొరపెడుతున్నారు వాళ్ళు. ఈరోజు నీవు అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? అలాంటి నిజమైన ప్రార్థనలు చేస్తున్నావా? ఇశ్రాయేలీయులు వాళ్ళకు వచ్చిన శ్రమలు, కష్టాలు, ఇరుకుల ఇబ్బందులలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. మరి నువ్వు కూడా అలా ప్రార్థన చేయగలిగితే, అలాంటి నిజమైన ప్రార్థనలు చేయగలిగితే, నమ్మకమైన ప్రార్థనలు చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన వినడా? నీ ప్రార్థన వింటాడండి. మోషే దగ్గరికి వెళ్ళాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు పెట్టేది ఎక్కడో దూర ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళి దేవుడు వాళ్ళ సంగతి బయలుపరుస్తున్నాడు. అక్కడ దేవుడికి నీ ప్రార్థన వినపడదా? చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? చెవిటోడు ఆయన. కంటిని కలుగు చేసిన వాడు కానకుండునా? గుడ్డోడు ఆయన. దేవుని కనుదృష్టి పేతురు అంటాడు కదా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, నిజముగా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవునికి. నామకార్థం ప్రార్థన చేసేవాళ్ళు అవసరమే లేదు, వ్యర్థమైన మాటలు చేసేవాళ్ళు అవసరమే లేదు. ఒకవేళ అలాంటి జీవితాన్ని, అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ రోజైనా తెలుసుకొని, ఈ రోజైనా అర్థం చేసుకొని నీ ప్రార్థన ద్వారా దేవుని మనసును కదిలించాలి.
దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే నీకు ఇష్టమైన ప్రార్థన, నమ్మదగిన ప్రార్థన, ఆయనకు నమ్మకం కలిగినటువంటి ప్రార్థనలు చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇశ్రాయేలీయులు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన దేవుడు చూశాడు. దేవుడు చూచి మోసే ప్రవక్తను పంపించి వాళ్ళని ఎర్ర సముద్రమును దాటి బయటకు తీసుకొచ్చాడండి. వాళ్ళ శ్రమలలో నుండి, ఇరుకుల ఇబ్బందులలో నుండి, కష్టాలు శోధనలో నుండి దేవుడు వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. ప్రార్థన నీ స్థితి మార్చేస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు ప్రార్థనే. వాళ్ళ ఐగుప్తు దేశంలో ప్రార్థన చేస్తున్నారు. దేవుడే దిగి వచ్చి మోషేతో మాట్లాడి మోషే ప్రవక్తను పంపించాడు వాళ్ళ దగ్గరికి. మీకు అర్థమైందా? బాగా జాగ్రత్తగా గమనించండి పిల్లరా. ఎందుకు చెప్తున్న విషయం ఏంటంటే నిజముగా ప్రార్థన చేయాలి మనము, నమ్మదగిన ప్రార్థన చేయాలి మనము. ఇది ఆషామాషాగా చేయకూడదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే వాళ్ళు ఎవరో వినాలని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరో చూస్తారని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన నీ జీవితాన్ని గురించి నీ దేవుని చేతిలో పెట్టు. నీ పరిస్థితి ఏంటో, నీకున్న ఇరుకులు ఇబ్బందులు ఏంటో, నీకున్న శోధనలు ఏంటో, నువ్వు దేని విషయంలో కృంగిపోతున్నావో, దేని విషయంలో నలిగిపోతున్నావో, దేని కొరకు నువ్వు ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావో, అలాంటి లోటుపాటులో నువ్వు ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు పొందుకునే సమస్యలతో నువ్వు ఉన్నప్పుడు, ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, దేవుని మాటలు వింటున్నావు కదా, ఈ రోజైనా నువ్వు మనసు మార్చుకొని, ఈ రోజైనా నిజముగా నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలా, నా దేవుని దగ్గర నేను మొరపెట్టాలా అన్న ఆలోచన నీకు ఉంటే, నువ్వు చేయగలిగితే, ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే, ఇశ్రాయేలీయులు శ్రమలలో, కష్టాలలో, శోధనలో, ఇరుకులు ఇబ్బందులలో, బాధలలో ఉన్నప్పుడు తప్పించిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసి బయటకు తీసుకొచ్చినట్టు విడుదల చేసినటువంటి దేవుడు నీ ప్రార్థన విని నిన్నెందుకు విడిపించడు, నిన్నెందుకు విడుదల చేయడు. ఈ రోజైనా నువ్వు ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ రోజైనా నమ్మదగిన ప్రార్థన నువ్వు చేయాలని దేవుని పక్షాన మీకు అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు వాళ్ళకున్న బాధలను బట్టి ప్రార్థన చేశారు, వాళ్ళకున్న కష్టాలను బట్టి ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి. విశాలమైనటువంటి దేశానికి, విశాలమైన ప్రదేశానికి దేవుడు వాళ్ళ ప్రార్థన విని నడిపించండి, సేవకు నడిపించింది. హల్లెలూయా.